మేడం రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? See, you, అసలు ముందుగా మొదట అసలు ఎక్కడ మొదలవుతుంది అది? సో ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్యూర్ అంటే బేసిక్లీ మనం ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసి అది కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ లొకేషన్, కరెక్ట్ ప్రైస్లో మనం ఇన్వెస్ట్ చేయలేదనుకోండి, మనం అది అమ్మడానికి వెళ్ళినప్పుడు యూ విల్ నాట్ గెట్ ప్రాపర్ అప్రిసియేషన్. ఇది కాకుండా కొంతమంది ప్రీ లాంచ్లలో డబ్బులు పెడుతున్నారు, ఇరుక్కుపోతున్నారు, ప్రాపర్టీ రావట్లేదు, డబ్బులు పోతున్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ఇట్స్ యాక్చువల్లీ బేసిక్లీ మిస్టేక్స్. ఇన్వెస్ట్మెంట్ ఫెయిలియర్ అనేది ఇట్స్ సింపుల్, బట్ ఎవరి మిస్టేక్? అది కొనే వాళ్ళ మిస్టేక్ ఉంటుంది, డెవలపర్ మిస్టేక్ ఉంటుంది, గవర్నమెంట్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ మిస్టేక్ దేర్ బై నాట్ టేకింగ్ కరెక్ట్ ప్రికాషనరీ మెషర్స్. ఇప్పుడు రేరా వచ్చింది, రేరా ఎవరు ఫాలో అవుతున్నారండి? దేర్ ఆర్ మినిమమ్ థింగ్స్. అది కట్టకపోతే రేరా హ్యాస్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ ద బిల్డర్స్, కానీ అది కూడా జరగట్లేదు. సో ఎందుకు ఫాలో అవ్వట్లేదు మేడం రేరా? అంటే అవేర్నెస్ లేకుంటే కేర్లెస్సా, లేకుంటే ఎవడో ఇండియాలో మ్యానిపులేషన్ అండి. మ్యానిపులేషన్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మనం చాలా కంపెనీ చూసాము. ఇవన్నీ కూడా ఏంటంటే మోర్ దెన్ 5 లాస్ట్ ప్రీవియస్గా కూడా మోర్ దెన్ 10-15 కంపెనీస్ దివాలా తీసిన కన్నా దానికన్నా చెప్పే కన్నా చాలా మంది ఇన్వెస్టర్స్ని డబ్బులు ఇవ్వకుండా తీసుకున్నారు, రోడ్డు మీద పడేసి. మీరు అన్నారు ఇప్పుడు మాట 10 కంపెనీస్ ఉన్నారు. ఇక 2-3 సంవత్సరాల్లో కొన్ని వందల కంపెనీలు కూడా బయటపడతాయని చెప్పి కూడా ప్రచారం నడుస్తుంది. అని ఎక్కువే ఉంటుంది డెఫినెట్. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో, ఈ రోజున్న రియల్ ఎస్టేట్ కాంపిటీషన్ లో నార్మల్ గా కూడా డెవలపర్ కానీ బిల్డర్ కానీ ఏ విధంగా కూడా వాళ్ళ దగ్గర సొంతంగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా పులాట్ చేయలేదు, తీసుకురాగల సస్టైన్ అవ్వలేదు. ఎప్పుడైతే వాళ్ళు సస్టైన్ అవ్వలేరో మార్కెట్ గా డెఫినెట్ గా ఎవరైతే ఎఫెక్ట్ అవ్వబోతుంది ఇన్వెస్టర్స్. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏంటంటే మీరు అన్నారు కదా ఇన్వెస్ట్మెంట్ ఫెయిల్యూర్ లో ఏంటంటే 50% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విత్ ద ఇండివిడ్యువల్ హూ ఈస్ ఇన్వెస్టింగ్. బేసిక్లీ ఈ ప్రీలాన్స్ స్కామ్స్లో 2,000కి 3,000కి హాఫ్ ద ప్రైస్ యు ఆర్ గెట్టింగ్ ఫ్లాట్స్. ఎలా అవుతుందండి? హాఫ్ ద ప్రైస్కి మీకు ఫ్లాట్ ఎలా వస్తుందండి? సిమెంట్ కొనాలి, ఇటుక కొనాలి, పెయింట్ కొనాలి. హౌ విల్ ఇట్ కమ్? ల్యాండ్ కాస్ట్ ఉంటుంది. సో బేసిక్లీ ఇక్కడ 10 గ్రాముల బంగారం వస్తుంది కదా, 10 గ్రాముల బంగారం వస్తుంది. 10 గ్రాముల బంగారం వస్తే అది మీతో పాటు ఉండిపోద్ది. కానీ ఇదేంటంటే మీ డబ్బులు ఎవరికో ఇచ్చేసి ఎదురు చూడాలి, మీకు ఆ డబ్బులు ఎప్పుడు వస్తుంది, ఫ్లాట్ ఎప్పుడు తయారవుతుంది. అండ్ బై ఎనీ ఛాన్స్ అది స్కామ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, లైఫ్ టైం కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిందే కదా. సో కెపాసిటీ ఉన్న బిల్డర్ని చూడండి, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద బిల్డర్ని చూడండి, కంపెనీని చూడండి, వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, మినిమం ఎన్ని ఇయర్స్ తీసుకున్నారు, వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ద ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్. ఇవన్నీ వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సెక్యూరిటీ ఉంటుంది. అంటే నేను రీసెంట్గా ఒక పర్సన్ కలిసినప్పుడు మీరు ఏజెంట్ ద్వారా ప్రాపర్టీ కొన్నారా డైరెక్ట్ కంపెనీ త్రూ వెళ్ళారని చెప్తే చాలా గొప్పగా నేను కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా ఎండీ గారితో మాట్లాడుకున్నాను. ఏంటి ఏజెంట్ త్రూకి ఆ కంపెనీ ఎండీతో మాట్లాడడానికి ఏమన్నా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే ఏమన్నా? వెన్ యూ బై ఏ ప్రాపర్టీ, కంపెనీ ఎండీని మీరు ఎలాగైనా చూడొచ్చు, కానీ అది దివాలా వేసినప్పుడు ఎండీ కనబడడు, ఓన్లీ ఏజెంట్. రెండు ఒకటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏజెంట్ త్రూ మీరు కొనేటప్పుడు ఏమవుతుందంటే ఏజెంట్ కొంచెం కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉంటాడు కాబట్టి కొంచెం కూడా ఫిల్టర్ చేస్తాడు. కంపెనీస్ని ఉండొచ్చు, వాళ్ళ కన్స్ట్రక్షన్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు, వాళ్ళది క్వాలిటీ ఎలా ఉంటుంది, వీడు మంచి బిల్డర్ అయినా వీళ్ళు కాదా అనే ఒక ఫిల్ట్రేషన్ అనేది ఉంటుంది వెన్ యూ గో త్రూ ఏజెంట్స్ కానీ కన్సల్టెంట్స్ కానీ. ఇంకోటి ఏంటంటే అప్రూవల్స్ చెక్ చేయటం కానీ, ఎవ్రీథింగ్, జోన్స్, ఎవ్రీథింగ్, ఆల్ స్మాల్ కరెక్షన్స్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ బై ఏజెంట్స్. కానీ అదే మీరు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళారనుకోండి, మీకు ఒక పెద్ద 3D వాక్ త్రూ పెట్టేస్తారు, మీరు అక్కడే చెక్ ఇచ్చేసి. అదే పబ్లిక్లో చాలా అవేర్నెస్ వచ్చింది మేడం. అంటే పెయిడ్ ప్రమోషన్స్ గాను జనరల్గా నార్మల్గా ఆబ్వియస్లీ రోజుకో స్కామ్ అర్థమైపోతుంది కదా చాలా క్లియర్గా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల పెయిడ్ ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఫైనల్గా ఏంటంటే మేడం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారు మీకు తెలుసు ఆల్రెడీ ఆయన ఒకసారి యాక్షన్లో దిగితే అది ఏ విధంగా ఉంటుందో హైడ్రా దాంట్లో చూపించారు, ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చూపించారు. ఆయన ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో మీరు ల్యాండ్స్, పర్మిషన్ లేని ల్యాండ్స్ కావచ్చు, మిగతా ఏది ఉన్నా కానీ కొనొద్దు, 1-2 సార్లు ఆలోచించి మీరు ఒక స్టెప్ వేయండి అని చెప్పి చాలా సీరియస్గా చెప్పారు. పబ్లిక్ సరిగ్గా అర్థం కాలేదు, కానీ ఆయన చెప్పిన దాంట్లో చాలా లోతుగా కానీ మనం ఒకసారి కానీ చూసామంటే ప్రభుత్వానికి ఎదుకు వస్తా నష్టం చేకూరవచ్చు, అయినా కానీ ఆయన మాట్లాడారు. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చెప్పడానికి కారణం ఏంటి? See, for example, I will give you 1-2 example అండి. when you go to buy open lands, ఇప్పుడు కొన్ని ఓపెన్ ల్యాండ్స్ పెరి అర్బన్లో ఉంటుంది, కొన్ని కన్జర్వేషన్లో ఉంటుంది, కొన్ని 111 జియోలోనే ఉంటుంది అనుకోండి.
ఈ ఓపెన్ ల్యాండ్స్ లేఅవుట్స్ చేసే వాళ్ళు సర్వే నంబర్లు మారుస్తారు ఫర్ గెటింగ్ 100% అప్రూవల్. హైదరాబాద్, ఐ మీన్ నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇండియాలో ఎవ్రీథింగ్ ఈజ్ మ్యానిపులేటెడ్ బై పేయింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఎక్కడో ఒక సున్నా దగ్గర పడిపోతారు. అది గవర్నమెంట్ ఆఫీసర్ ఉండొచ్చు, పొలిటీషియన్స్ ఉండొచ్చు, ఎనీబడి, ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా. ఇప్పుడు ఈ ప్రీలాండ్ స్కామ్లలో కూడా సున్నా దగ్గరే పడిపోతున్నారు, ఎందుకంటే తక్కువ ఇస్తున్నారు, కొంటున్నారు. సో ఎవ్రీవేర్ దట్ ఫిగర్ ఈజ్ దేర్. సో ఏమవుతుంది అంటే వెన్ యూఆర్ గోయింగ్ అవుట్స్కర్ట్స్, మీకు ల్యాండ్ గురించి చాలా తక్కువ తెలుసు. సిటీ లిమిట్స్లో మీకు ల్యాండ్ గురించి ఎక్కువ తెలుసు, ఎందుకంటే చుట్టుపక్కల జనాలు అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. కానీ వెన్ యూ గోయింగ్ అవుట్ సైడ్ చాలా మ్యానిపులేషన్స్ జరుగుతుంది. అందుకే రంగనాథ్ గారు చెప్పారు చాలా జాగ్రత్తగా కొనాలి. అసైన్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ అండర్, ఇప్పుడు మనం ఫార్మాసిటీ గురించి మాట్లాడాం, ఫార్మాసిటీ ల్యాండ్స్ అన్నీ అసైన్ ల్యాండ్స్ అవి. సో ఇలాంటి ల్యాండ్స్ కూడా చాలా ఉంటాయి మనకి వెన్ యూ గో, ఎందుకంటే ఫ్యూచర్ డెవలప్మెంట్, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం మెనీ ల్యాండ్స్ ఆర్ అండర్ అసైన్ ల్యాండ్స్. సో మనం ఎలాంటి ప్రాపర్టీ కొంటున్నాము అనేది ఆ అవేర్నెస్ జస్ట్ ఒక బిల్డర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఇచ్చే బ్రోచర్ మీద ఉండదు. దాన్ని కరెక్ట్ డిగ్ చేసి దాని లీగాలిటీస్ తెలుసుకున్నాక దిగమనే వాట్ హీస్ హింటింగ్. అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ డబ్బులు మనం వాళ్ళకి ఇచ్చే డబ్బులు మన జేబులో ఉన్నంత వరకే మనది. ఒకసారి అవతలకి వెళ్ళిందంటే మళ్ళీ మనకి తిరిగి రాదు. దానికోసం పోరాటాలే జరుగుతుంది. రియల్ ఎస్టేట్ మటుకు అన్నిటికన్నా ముందు ఉంటుంది ఇలాంటి విషయాలు, అలాంటివే ఉంటుంది. మన డబ్బు చేజారిందా అయిపోయింది, అది మళ్ళీ రావాలంటే చాలా పోరాటాలు జరగాలి. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ జనరల్ పబ్లిక్ హ్యాస్ టు నో. ఆ అవేర్నెస్ అనేది హైడ్రా మోషన్ వల్ల 100% జనాలు ఎడ్యుకేట్ అయితే అయ్యారు. బేసిక్గా చూడండి, కస్టమర్ సైట్ అంటే వెళ్తారు, సైట్ వీళ్ళు మంచి ఏసీ కార్లో కూర్చోబెట్టి సైట్కి తీసుకెళ్తారు. సైట్కి తీసుకెళ్ళి సైట్ని తీసుకొస్తారు. మా ప్రాజెక్టు 100 ఎకరాలు, దీంట్లో 100 ఫీట్ రోడ్లు వేస్తున్నాం, ఈ ప్రాజెక్ట్ ఇది చేస్తున్నాం అంటారు. టోకెన్ అడ్వాన్స్ తీసుకుంటారు. కానీ బేసిక్గా ఎక్కడ మిస్ అవుతుందంటే లీగల్ పార్ట్ అనేది మిస్ అవుతుంది. కస్టమర్ హ్యాస్ టు సీ ద డాక్యుమెంట్స్. టోకెన్ ఇవ్వండి, గివ్ అ పోస్ట్ డేటెడ్ చెక్, ఆస్ ద డాక్యుమెంట్స్ని ఒకసారి రీవెరిఫై చేసుకోండి వెదర్ ఇది పర్ఫెక్ట్ ల్యాండా, లేదా అసైన్డ్ ల్యాండ్సా, వాట్ ఎవర్ పెరియర్బన్లో ఉందా, కన్జర్వేషన్ జోన్లో ఉందా, 111 జోన్లో ఉందా. ఇఫ్ అంతా క్లియరెన్స్ వచ్చిన తర్వాత దెన్ అప్పుడు ఆ చెక్ మీరు క్లియరెన్స్కి ఇవ్వండి. రైట్ సార్. టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వన్స్ లాక్ అయిపోయినట్లే మనం ఇంకా అట్లా ఉండదండి. కానీ చాలా మంది దాన్ని కూడా అక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే చెప్పినట్టు కూడా ఏంటంటే దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వెరిఫికేషన్స్. వన్ ఈజ్ ఫిజికల్ వెరిఫికేషన్స్ వచ్చిందంటే ఫిజికల్ వెరిఫికేషన్ వస్తుంది, రెవెన్యూ వెరిఫికేషన్ వస్తుంది, దెన్ లీగల్ వెరిఫికేషన్స్. ఇప్పుడు సేఫ్ జోన్లో ఉండాలంటే మనము ఇప్పుడు మీరు అడ్వాన్స్ అంటారు కదా, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మనం బ్యాక్ తీసుకోవచ్చు. ఇప్పుడు అది ఏదైనా ప్రాబ్లం ఉంది అని మనం ప్రూవ్ చేయగలిగితే, లీగల్గా ప్రాబ్లం ఉంది, లేదా కోర్టు లిటిగేషన్ ప్రాబ్లం ఉంది, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మనం లేదా బోర్డర్ డిస్ప్యూట్స్ ఉంది, ఏదైనా మనం ప్రూవ్ చేయగలిగితే అట్లానే రాసుకుంటాం కూడా. యాక్చువల్గా ఇట్లా ఏంటంటే మనం రాసుకుంటే కూడా ఏ విధమైన ప్రాబ్లం అందులో కొంత అమౌంట్ ఇస్తారు. సో ఫైనల్గా మేడం, నా అభిప్రాయం, ఏదైనా పండుగ వచ్చినప్పుడు, ఏదైనా జాతర జరిగినప్పుడు పబ్లిక్ ఎక్కువ మంది ఒక చోట గుమి కొడతారు. ఆ రోజు ఆ ప్రాంతం మొత్తం చాలా హడావుడిగా అసలు మొత్తం ఇక్కడే ఉందేమో అనుకొని మనం ఆ రోజు మొత్తం ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ అయిపోతే అక్కడ అంతా ఖాళీ. ఈ వెంచర్ ఓపెనింగ్స్ కావచ్చు, లేకుంటే మీరు అన్నట్టు ఏసీ కార్లలో అది తీసుకొని పోయి సుట్టు బూట్ వేసుకొని మంచి ఫుడ్ పెట్టి, బిర్యానీ నేను అంటలేదండి. సో వాస్తవం జరుగుతున్న పరిస్థితులు, ఇంతమంది పబ్లిక్ని చూసి, అన్ని కార్లు చూసి, ఇక్కడ ఏదో జరగబోతుందని చెప్పి ఒక హైప్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎంత కొంత అది బుక్ అవడం గ్యారంటీ 100%, నో డౌట్. అందరూ గారులేండి, వెళ్ళిన దాంట్లో ఒక 10%, 20% అవుతుంది. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో అసలు ఏం జరుగుతుందో చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అసలు ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ తర్వాత ఏళ్ల తరబడి వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు మెయిన్ పాయింట్ ఇది. ఎస్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీ, వన్ ఆఫ్ ద వెరీ ఓల్డ్ కంపెనీస్. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ నాటిన రాళ్ళు కూడా లేవు. దే కెనాట్ ఐడెంటిఫై దేర్ ప్లాట్స్. పబ్లిక్కి ఎలా అయిపోయింది అంటే, ఎస్పెషలీ ఇలాంటి బిల్డర్స్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళు చూడలేరు, వాళ్ళకి అంత టైం ఉండదు, వాళ్ళ దగ్గర ఏసీ కార్లు ఉండవు. ఇంక మళ్ళీ ఒకసారి బుకింగ్ అయిపోయింది, డబ్బులు ఇచ్చేసాడంటే ఇంకా ఏసీ కార్లు పంపించరు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ పెయిన్ఫుల్ అండి. సో తీసుకునే ముందు మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటామో పోస్ట్ సేల్స్ కూడా అదే జాగ్రత్తలు తీసుకోవాలి. వన్స్ ఇన్ ఏ మంత్ వెళ్ళండి. ఇప్పుడు ఐ హ్యావ్ ఏ కంపెనీ, మేమేంటంటే ఎన్ఆర్ఐ క్లయింట్స్కి ఇక్కడ ఎక్కడైతే ఓపెన్ ప్లాట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఉంటుందో మేము
చాలా నామినల్గా ఛార్జ్ చేస్తాం. కానీ ఎవ్రీ 45 డేస్కి మై పర్సన్ విల్ గో టు దట్ ప్లాట్, అక్కడ ఫోటో తీస్తారు, వీడియో తీస్తారు, వాళ్ళ క్లయింట్కి పంపిస్తాం. ఎందుకు అంటే జస్ట్ బై బయింగ్, అరే నా మ్యాప్ అది లేఅవుట్లో నాది ఇది ప్లాట్ అని చెప్పటం కాదు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ ప్రాపర్టీ. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకప్పుడు వీ వెంట్ ఫర్ బయింగ్ అన్ అగ్రికల్చరల్ ల్యాండ్. డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఫైన్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. అండ్ ద సెల్లర్ వాజ్ ఇన్సిస్టింగ్, నాకు ఇవాళ ఎలాగైనా డబ్బులు కావాలి, ఇలాగనే ఇది అవ్వాలి. బట్ వీ ఇన్సిస్టెడ్ ఆన్ డూయింగ్ లీగల్లో కూడా కరెక్ట్ వచ్చేసింది. కానీ మేము లీగల్ చేసేటప్పుడు వీ మేక్ వెరీ క్లియర్ దట్ వీ టేక్ ద డాక్యుమెంట్ టు SRO అండ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ విలేజ్ మ్యాప్తో మేము అది కంపేర్ చేసుకుంటాం. అక్కడ చూస్తే ఇది ఏదైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మా చేతిలో ఉందో అక్కడ అసలు ఆ ల్యాండే లేదు. SROలో ఆ డాక్యుమెంట్ పేరు మీద పక్కన రాసింది మిగులు భూమి. అంటే ఒకప్పుడు సర్వే చేసి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ల్యాండ్స్ ఉట్టి పేపర్ మీద ఉన్నాయి కానీ ఫిజికలీ అక్కడ లేదు. సో జనాలకి తెలియని చాలా విషయాలు ఉన్నాయి వెన్ ఇట్ కమ్స్ టు ప్రాపర్టీ బయింగ్. జస్ట్ లైక్ దట్ వెళ్ళి పప్పులో కాలేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ రిమూవింగ్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ ఈస్ వెరీ 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 బ్యాడ్. సో థ్యాంక్ యూ సార్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటే ఇలా కూర్చొని కాకుండా అసలు గ్రౌండ్ లెవెల్లో కూడా ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం. మీరు అన్నారు కదా మేడం, 1-2 ఎగ్జాంపుల్ కూడా చూపిద్దాం. షూర్. భూమి లేని చోట భూమిని ఎలా అమ్ముతున్నారు అనేది కూడా మనం చూపించే ప్రయత్నం కూడా చూద్దాం. ఫైనల్గా మనం ఏది మాట్లాడినా కానీ సామాన్య దృష్టిలో పెట్టుకొని మా ఛానల్ నుంచి కూడా మేము మాట్లాడుతున్నాం. ప్రతి సందర్భంలో మా దాంట్లో ప్రమోషన్స్ అనేది కూడా మీరు ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు, మేము ఎక్కడ చూసి ఉండరు కూడా మీరు కూడా. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొని రావాలి, గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలని చెప్పి కూడా మా ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఇంత మించి మీ సలహాలతో మేము ముందుకెళ్తాం. సో గ్రౌండ్ లెవెల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. దానికి మీ సహకారం కూడా ఉంటుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. నమస్తే. థ్యాంక్ యూ అండి. నేను మీ వల్లూరు వెంకటేశ్వరుడు. నా ఫోన్ నంబర్ 8121748850. థ్యాంక్ యూ అండి. మైసెల్ఫ్ స్మితా కృష్ణమూర్తి. మీలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలామంది నన్ను అప్రోచ్ కూడా అవుతున్నారు. ఇంకా ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే కూడా యూ క్యాన్ కాంటాక్ట్ మీ. మై నంబర్ ఇస్ 7569922847. సో థ్యాంక్ యూ అండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అని ఈ 2 పేజెస్ ఉన్నాయండి. వాటిలో కూడా మీరు పింక్ చేస్తే సో వాట్ ఎవర్ క్వైరీస్ యూ హ్యావ్, ఎనీ అడ్వైజెస్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.